బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలుడు ఘటన ఉగ్రవాద చర్యగా ప్రకటించింది కేంద్రం. ఎర్రకోట దగ్గర పేలుడు ఘటన ఉగ్రవాదుల పిరికి చర్యగా కేంద్రం అభివర్ణించింది. టెర్రరిస్టుల పిరికి చర్యను కేంద్ర కేబినెట్ ఖండించింది. ఎర్రకోట ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రివర్గం ఆకాంక్షించింది. అటు ఈ ఘటనపై విచారణను ముమ్మరం చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సూత్రధారుల్ని పాత్రధారుల్ని పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అత్యున్నత స్థాయిలో పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. Unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. The cabinet notes with appreciation the timely and coordinated response of the authorities, security agencies and citizens who acted with courage and compassion in the face of adversity. Their dedication and sense of duty are deeply commendable. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators and their sponsors are identified and brought to justice without delay. The situation continues to be closely monitored at the highest levels of the government. The cabinet reaffirms the government's steadfast resolve to safeguard the lives and well-being of all Indians, consistent with its enduring commitment to national security and the safety of every citizen. The cabinet unequivocally. ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లు ముమ్మాడికి ఉగ్రవాదుల చర్యగా, ఉగ్రవాదుల దాడిగా కేంద్రం ప్రకటించింది. ఉగ్రవాదుల దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా భారత్ పట్టుకొని తీరుతుందంటూ కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, కేంద్ర కేబినెట్ ఈ చర్యను ఉగ్రవాదుల చర్యగా ప్రకటించింది, తీవ్రంగా ఖండించింది. సో వాళ్ళని పట్టుకునే విధంగా ఎటువంటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతుంది కేంద్రం? రైట్ రాజేష్, ఈరోజు సాయంత్రం 5:30 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా కూడా కేంద్రం గుర్తించింది. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నాము. దీనికి సంబంధించిన బాధ్యులు కానీ వీరి వెనుక ఉన్నవారు కానీ సహకరించిన వారందరినీ కూడా తీవ్రంగా వారిని శిక్షిస్తామంటూ కూడా చట్టం ముందు నిలబెట్టి వారు చేసిన ఈ దాడులన్నీ కూడా బయట పెడతామంటూ కూడా కేంద్ర కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ దాడిని ప్రపంచమంతా చూసింది, దేశమంతా చూసింది. ప్రపంచ దేశాల ప్రతినిధులందరూ కూడా ఈ దాడిని ఖండించారంటూ కూడా కేబినెట్లో చర్చించారు. ఈ కారు పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ సంతాపం తెలియజేస్తూ ఒక తీర్మానం కూడా చేసింది, సంతాప తీర్మానం. అయితే ఈ సమయంలో ఈ కారు పేలుడు ఘటనలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారికి సహాయ సహకారాలు అందించి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వైద్య సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ అక్కడున్న పోలీసులందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. కానీ ఇది ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇటు కేబినెట్ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ దీన్ని ఖండిస్తున్నాము, పిరిగిపంద చర్యగా కూడా దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారందరితో మాట్లాడినట్టుగా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ దర్యాప్తు అనేది ఎన్ఐఏ దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో వేగవంతంగా దీన్ని దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా దోషులను శిక్షించాలనేది కూడా కేంద్ర కేబినెట్లో చర్చించారు. అయితే ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు. పలువురిని విచారణ పేరుతో పిలిచి విచారించి వారిని పంపించేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది విచారణకు పిలిచినప్పటికీ కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. వారు ఉగ్రవాద కార్యకలాపాలతో లింకులు ఉన్నాయంటూ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వారు విచారణ ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వారిని దోషులుగానే చూస్తున్నారంటూ కూడా కొంతమంది విచారణకు హాజరైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు అనేవి కొన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేశారు. ఇటు ఉమర్ మహమ్మద్ నబీకి సంబంధించిన మరో కారును కూడా ఎకో స్పోర్ట్ కారును కూడా గుర్తించారు. కడవాలి గ్రామంలో ఆ కారును గుర్తించారు. మరో కారు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా
రైట్. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల క్రితం జరిగిన ఈ కారు పేలుడు ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీని వెనుక ఎవరున్నా కానీ దీన్ని కఠినంగా శిక్షిస్తాం, పట్టుకుని చట్టం ముందు నిలబెడతామంటూ చెప్తూ ఉన్నారు. అయితే ఉగ్రవాద సంస్థ ఎవరున్నారనేది కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. జైషే మహమ్మద్తో లింకప్ అయి ఉన్నారు వీరంతా కూడా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించాయి. దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఈ జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్వెస్టిగేషన్ను ఎన్ఐఏకి అప్పగించిన నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేస్తూ అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో ఈ పేలుడుతో లింకప్ అయి ఉన్నవారు కానీ ఈ పేలుడుకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారితో సంబంధాలు ఉన్నవారు అందరికీ సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. అనేక ప్రాంతాల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా సోదాలు నిర్వహిస్తుంది. మరోవైపు ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించి కానీ మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ కూడా అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సోదాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ అలర్ట్లు జారీ చేస్తున్నారు. అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేస్తూ మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని కూడా చూస్తున్నారు. మరోవైపు ఫైనల్గా ఒక విషయం చూస్తే రాజేష్, ఈ ఉమర్ నబీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ డిసెంబర్ 6వ తేదీన ఈ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రోజు బాబ్రీ మసీదు 1992లో డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చేశారు. అక్కడ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అయితే దాని యానివర్సరీ సందర్భంగా దానికి గుర్తుగా కూడా ఈ దేశవ్యాప్తంగా బాంబు బ్లాస్టులకు ప్లాన్ చేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి అధికారికంగా దర్యాప్తు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ దర్యాప్తును వేగవంతంగా కంప్లీట్ చేసి ఆ దోషులను కఠినంగా శిక్షించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లకు సంబంధించి కేంద్ర కేబినెట్ దీన్ని ఒక ఉగ్రదాడిగా ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ ఎవరినైనా సరే ఖచ్చితంగా పట్టుకొని తీరుతామంటూ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తోంది.